ఈ ఆదివారపు ఆరాధనకి కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలు వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కటి వాతావరణాన్ని, ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. గతించినటువంటి వారంలో దేవుడు మనందరిని కూడా కాచి కాపాడి తన రెక్కల చాటున ఆయన మనందరూ భద్రపరిచి క్షేమాన్నిచ్చి కాపుదలనిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి శక్తినిచ్చి బలాన్నిచ్చి దేవుని మందిరంలోనికి మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని, సమయాన్ని మనందరికీ అనుగ్రహించి ఈ ఆలయంలో కొంతసేపు దేవుని మందిరంలో గడపటానికి, ఆయన మహింపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి దేవునికి నిండు హృదయముతో స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుని మనము పాటల ద్వారా పాడి పొగడి ఆయన్ని కీర్తించాము. మన హృదయాలను తెరిచి నిండు మనసుతో ఆయన్ని ఆరాధించాం లేదా? ఆరాధించాం. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరం కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిగా మనం ఉండాలి, కానీ ఏ ఒక్కరు కూడా మౌనంగా కూర్చోకూడదు. మన స్వరాలు ఎత్తి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిండు హృదయముతో ఆయన వైపు తిరిగి ఆయనకి స్తుతులు అర్పించేటువంటి వారిగా మనం ఉండాలి. మన జీవితాల్లో మనం ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం, మనం ఎప్పుడు దేవుని పొందుకుంటామంటే దేవుని వైపే మన నిరీక్షణ ఉంచి ఆయన వైపు మన కన్నులెత్తి ఆయన మీదే ఆధారపడి ఆయన ఆశ్రయించి ఆయన మీద మన దృష్టి నుంచి ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో ఖచ్చితంగా దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. చూద్దాం. ఆశతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వినాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఈ ఆదివారపు ఉదయకాల సమయంలో కూడా ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నాడో చూద్దాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా తెరచి చూడవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా లేనటువంటి వారు చదువుచుండగా వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. వినండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన చొక్కాయి అంచును దేవాలయమును నిండుకొనెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన చొక్కాయి అంచును, చెప్పండి, ఈ మాట చెప్పండి. ఆయన చొక్కాయి అంచును దేవాలయమును నిండుకొనెను. ఖాళీగా ఉందా? నిండుకొని ఉందా? నిండుకొని ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటను ఈరోజు మనము ధ్యానిద్దాము. ఇక్కడ యెషయా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. యెషయా ఎవరంటే ఒక గొప్ప ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి ఆయన. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉంటారని చెప్పుకుంటూ ఉంటాం కదా. పెద్ద ప్రవక్తలంటే ఎక్కువ సంవత్సరములు ప్రకటించినటువంటి వాళ్ళు. ఏం ప్రకటించారంటే దేవుడు చెప్పినటువంటి మాటలను ప్రజలకు ప్రకటించటం, అలాగే జనుల యొక్క ఉద్దేశాలని దేవుడికి చెప్పేటువంటి ఆ మధ్యత్వం చేసేటువంటి వారిని ప్రవక్తలు అని పిలిచేవాళ్ళు. ఎక్కువ సంవత్సరంలో ప్రకటించినటువంటి వారిని పెద్ద ప్రవక్తలనియో, తక్కువ సంవత్సరంలో ప్రకటించినటువంటి వారిని చిన్న ప్రవక్తలని చెప్తూ ఉండేవాళ్ళు. అయితే అందులో పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వాడే యెషయా. యెషయా గారు ఒక రోజున దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోకము తెరవబడింది. అక్కడ అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద దేవుడు ఆసీనుడు అన్నట్టుగా ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది పరలోక దర్శనాన్ని చూశారు. అపోస్తులుడు అనేటువంటి యోహాను గారు కూడా ఆ పరలోకము తెరవబడుతూ ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసినట్లుగా, పరలోక దర్శనాన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ యెషయా చూశాడు, యోహాను చూశాడు, యేసుప్రభు యొక్క శిష్యుడు.
అదేవిధంగా యెహెజ్కేలు కూడా ఆయన కూడా యేసుప్రభు యొక్క అంటే దేవుని యొక్క దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ప్రవక్తులు దేవుని యొక్క దర్శనాన్ని చూశారు. ఇక్కడ యెషయా గారు కూడా పరలోకం తెరవబడటం, ఆయన దర్శనాన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటి దర్శనాన్ని చూశాడంటే, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యం అంతా కూడా మీరు చదువుకున్నట్లయితే ఆ దృశ్యం అంతా కూడా ఉంటుంది. పరలోకంలో దేవుడు ఏ విధంగా ఉన్నాడు, అక్కడ కెరూబులు, సెరూబులు, దేవదూతులు, మహాదేవదూతులు. అంటే దేవదూతుల్లో కూడా హైరార్కికల్ పొజిషన్ ఉంటుంది. అంటే వాళ్ళకి సెరూబులు వేరు, కెరూబులు వేరు, మరి వర్తమానం తెచ్చేటువంటి గాబ్రియేల్ అనేటువంటి దూత వీళ్ళు వేరు, పాటలు పాడేటువంటి దూతలు వేరు. ఈ విధంగా రకరకాల హైరార్కికల్ పొజిషన్లో ఉన్నటువంటి దేవదూతలు ఉంటారు. అక్కడ కెరూబులు, యుద్ధం చేసేటువంటి దేవదూతలు కూడా బలమైనటువంటి దేవదూతలు, మహాదేవదూతలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాగా మహాదేవదూతలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన సింహాసనము చుట్టూ కూడా ఆ దేవదూతలు ఎలా ఉన్నాయంటే 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు. ఒక 2 రెక్కలతో వాటి మొహాన్ని కప్పుకుంటా ఉన్నాయి, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటా ఉన్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే వాటిని తగ్గించుకునేటువంటి హ్యూమిలిటీ అక్కడ కనపడతా ఉంది. దేవదూతలు కూడా తగ్గింపుతనం ఉండాలి, ఆ తగ్గింపుతనము ఉన్నట్లు కనపడతా ఉంది. అన్ని దేవదూతలు అందరూ కలిపి అక్కడ చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, పరలోక రాజ్యంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వాళ్ళందరూ కూడా పాట పడుతూ ఉంటుంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే, దేవుణ్ణి ఏక స్వరంతో ఆరాధిస్తూ ఉంటుంటే, కోట్లాది దేవదూతలు అక్కడ ఉన్నటువంటి పరలోకములో ఒక దేవాలయం ఉందంట. ఆ దేవాలయం యొక్క గడప పునాదులు ఏమైపోతున్నాయంట, కదిలింపబడతా ఉన్నాయంట. మనం పాట పాడితే పక్కంటోళ్ళు కూడా వినపడటానికి ఇష్టపడం. ఏమనుకుంటారు, నా స్వరం బాగలేదు అనుకుంటారేమో, ఏమనుకుంటారు అన్నట్టుగా పాట పాడటానికే మనము ఇష్టపడం. దేవుని స్తుతించమంటే లోపల స్తుతిస్తున్నానులేండి, లోపల ఆరాధిస్తున్నానులేండి, లోపలే పాట పాడుతున్నానులేండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ పరలోకములో దేవదూతలు చేస్తున్నది అది కాదు. వాళ్ళు స్వరాలు ఎత్తి దేవుని స్తుతిస్తుంటే గడప పునాదులు వణిగిపోతున్నాయి అంట. పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవాలయపు గడపలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మన స్తుతి దేవుని యొద్దకు చేరాలి. ఒక నైవేద్యముగా, స్తుతి నైవేద్యంగా, ఒక యాగముగా, ఒక ధూపం వేస్తే ఆ పొగ ఏ విధంగా అయితే పైకి వెళ్తుందో ఆ విధంగా ప్రభువుని చేరాలి. ఆ విధంగా మనము దేవుని స్తుతించాలి. దేవదూతలు కూడా ఆ విధంగానే స్తుతిస్తూ ఉన్నప్పుడు ఈ సన్నివేశం అంతా కూడా అక్కడ చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, వాస్తవంగా అయితే 6వ అధ్యాయంలో యెషయా గారు చూసినటువంటి దర్శనము చాలామంది పండితులు కొంతమంది చెప్తూ ఉంటారు, మొదట్లో ఉండాలి కదా. ఈ అధ్యాయం మొదట్లో ఉంటే ఆయన సన్నివేశం చూసిన తర్వాత, పరలోక దర్శనం చూసిన తర్వాత యెషయా గారు ఒక మాట చెప్తాడు. నేను దేవుణ్ణి చూశాను, ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుంటే నేను చూశాను కాబట్టి నా ఎంతటి వాడు ఎవరు లేరు, నేను గొప్పోడిని, అందుకని నాకు ప్రభు యొక్క దర్శనాన్ని చూడగలిగాను అని యెషయా అనలేదు. ఒకవేళ బహుశా మనం గనక అలాంటి దర్శనాలు చూస్తే చాలా మనమే అభినందించుకుంటూ ఉంటామేమో, మనం పొగడతలకి లోనవుతూ ఉంటాం. అయితే యెషయా గారు ఏమన్నారు తెలుసా, ఆ దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో తన స్థితిని గమనించగలిగాడు, తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రభువా, నేను అపవిత్రత కలిగినటువంటి వాడు, నా పెదవులు అపవిత్రతతో నిండి ఉన్నాయి ప్రభువా అని దేవుని అడిగినప్పుడు ఒక దూత అక్కడ ఉన్నటువంటి బలిపీఠంలో నుంచి ఒక నిప్పుని తీసుకొచ్చి అతని పెదవులు కంటించినప్పుడు అవి పవిత్రమైనటువంటి పెదవులుగా దేవుడు మార్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ విధంగా యెషయా ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, దర్శనాన్ని చూసిన తర్వాత దేవుడు యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నా సువార్తను ఎవరు ప్రకటిస్తారు, నేను చెప్పమన్నటువంటి మాటల్ని ఎవరు నా ప్రజలకు వినిపింపచేస్తారు అని ఆయన యొక్క సందేశాన్ని జనులకు చెప్పాలి అనుకున్నటువంటి సందేశాన్ని, దేవుని యొక్క మాటకు విధేయత చూపించేటువంటి ఎవరున్నారు అన్నట్టుగా దేవుడు అడిగినప్పుడు వెంటనే యెషయా చెప్పినటువంటి మాట, నేను వెళ్తా, నేను ప్రకటిస్తాను అని తాను ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అధ్యాయాన్ని ప్రారంభంలో ఉన్నట్లయితే మిగతా అన్నీ కూడా
యెషయా గారు ప్రవచించినట్లుగా జనులకి దేవుడు ఏదైతే చెప్పమన్నాడో తన పరిచర్యని కొనసాగించినట్లుగా ఉన్నప్పుడు ఈ 6వ అధ్యాయంలోనే ఎందుకు వచ్చింది, ఆల్రెడీ ప్రారంభించిన తర్వాత అని పండితులు కొంతమంది మాట్లాడినప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణతోనే బైబిల్ గ్రంథం రాయబడింది కాబట్టి, ఈ కూర్పు అంతా కూడా ఆయనే నిర్దేశించాడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది మిగతా అన్ని పక్కన పెట్టేసినప్పటికీ యెషయా గారు దేవుని యొక్క దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఓకేనా? అక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగినాయి అక్కడ చెప్తా ఉన్నాడు, రాజైన ఉజ్జియా చనిపోయినటువంటి సంవత్సరమున. ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించినటువంటి ఆ రాజులు, ఆ ఇజ్రాయెల్ ప్రజలు యూదా జనాంగాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో ఉజ్జియా అనేటువంటి రాజు కూడా పరిపాలించాడు. ఆయన పేరేంటి చెప్పండి? ఉజ్జియా ఆ రాజు పేరు. ఆయన ఎన్నో ఏట రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చోపెట్టారు. రాజుగా, పరిపాలకుడిగా ఆయన్ని అభిషేకించారు. రాజుగా అంటే 16వ ఏటనే ఆయన్ని రాజుని చేసేసారు. ఎన్ని సంవత్సరాలు ఆయన రాజుగా పరిపాలించాడంటే అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు. మన పరిపాలన మన రాష్ట్రంలో కానీ లేదంటే దేశంలో కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి కదా. 5 సంవత్సరాలకి మళ్ళీ ప్రభుత్వం మారవచ్చు, లేదంటే అదే ప్రభుత్వం రావచ్చు. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనకి పరిపాలన అంటే ఓటింగ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రాజు ఉజ్జియా రాజు 52 సంవత్సరాలు ఏకంగా ఎక్కడ కూడా కామాలు లేకోకుండా ఆయన పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభంలో ఉజ్జియా పరిపాలన బాగానే ఉంది. ఎన్నో ప్రణాళికలను ఆయన చేశాడు. ఎన్నో సాంఘిక కార్యక్రమాలు కానీ చాలా దేవుని యొక్క ఉద్దేశాలని ఆయన నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగినట్లుగా ఉజ్జియా చేశాడు. కానీ చివరికి వచ్చేప్పటికే ఆయన దేవుని యొక్క మాటను తిరస్కరించినట్లుగా, ఎలాగా యాజకులు చేసేటువంటి పనిని కూడా నేనే చేసేస్తా అన్నట్టుగా యాజకత్వ ధర్మాన్ని కూడా ఒకసారి నిర్వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాజకులు అడిగారయ్యా, నువ్వు రాజువు, నువ్వు పరిపాలకుడవు, నువ్వు రాజువు కాబట్టి పరిపాలించేటువంటి బాధ్యత నీ పైన ఉంది. మేము యాజకులము, మాకిచ్చినటువంటి ధర్మము, మేము ఆ ధర్మాన్ని, దేవుడిచ్చినటువంటి బాధ్యత మాకిచ్చినటువంటి ఆ యాజకత్వ ధర్మాన్ని మేమే జరపాలి, అది దేవుడి ఆజ్ఞ, నువ్వు చేయకూడదు అన్నప్పుడు లేదు నేను రాజుగా ఉంటాను, యాజకత్వం ధర్మాన్ని కూడా నేను చేస్తాను అన్నట్టుగా ఒక రోజున దేవుని యొక్క మాటను ఉల్లంఘించి చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుని ఉగ్రతకు పాలయ్యాడు. కుష్టి వ్యాధి వచ్చేసింది. చివరికి ఏమొచ్చింది? కుష్టి వ్యాధితో చాలా బాధపడినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇవి ఎందుకు చెప్పాడు ఈ మాటలన్నీ అంటే, ఒక ఆనవాలుగా చెప్పాడు దేవుడు, ఆనవాలుగా ఈ మాటలన్నీ రాయించాడు. ఇలాంటి ఉజ్జియా చనిపోయిన తర్వాత ఇప్పుడు యెషయా ఆలోచన చేస్తూ ఉన్నాడు, అయ్యో ఒక గొప్ప రాజు చనిపోయాడు కదా, ఒక గొప్ప పరిపాలకుడు చనిపోయాడు కదా, తర్వాత ఏంటి, తర్వాత ఎవరో మమ్మల్ని పరిపాలిస్తారు, ఎవరో రాజుగా ఉంటాడు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దర్శనాన్ని, పరలోకము తెరవబడటం, ఆ దర్శనాన్ని దేవుడు యెషయాకు చూపించాడు. ఏ విధంగా అంటే అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ప్రభు ఆసీనుడైనట్లుగా చూశాడు. దాని ఉద్దేశం ఏంటి తెలుసా? యెషయా, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరత లేదయ్యా, ఈ భౌతిక సంబంధమైనటువంటి రాజు చనిపోయాడు అని నువ్వు కొంచెం బాధపడుతూ ఉన్నావేమో, ఈ సింహాసనాన్ని తదుపరి ఎవరు పరిపాలిస్తారు, మమ్మల్ని ఎవరు ఏలుబడి చేస్తారు అని ఉంటే దానికి ఆన్సర్గా ఒక సూచనగా దేవుడు అక్కడ ఆయన సింహాసనం మీద, ఆ సింహాసనం ఎలాంటిదంట, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ప్రభు కనపరచబడినప్పుడు ఇప్పుడు యెషయా అర్థం చేసుకోవాలి, ఓకే ఇది భౌతిక సంబంధమైనటువంటి సింహాసనం మీద రాజులు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ
ఎప్పుడు ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద నా ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఉంటాడు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు అన్నటువంటి అంశాన్ని యెషయా అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు ఆ దర్శనాన్ని చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తదుపరి రాయించినటువంటి మాట ఏంటంటే ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకునెను అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ప్రతిసారి అనేకమైనటువంటి సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవదూతల గురించి మాట్లాడుకుంటాము, అపవిత్రమైనటువంటి పెదవుల గురించి మాట్లాడుకుంటాము, అత్యున్నతమైన సింహాసనాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఈ మాటను దాటేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన అసలు చొక్కా అని ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు ఆ మాటను అక్కడ ఉంచాడు బైబిల్ గ్రంథంలో? ఆ మాటను చాలామంది అర్థం చేసుకోకుండా చాలాసార్లు నేను కానీ చాలామంది అలా చదివేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకునేటువంటి వారిగా మనం ఉన్నాం కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు. అయితే ఏ మాట కూడా నిరర్థకంగా నిరుపయోగంగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ మాట కూడా రాసి ఉంచలేదు. ఒక మాట రాసి ఉంచారంటే దాని నుంచి అనేకమైనటువంటి సత్యాలను, అనేకమైనటువంటి పాఠాలను, మర్మమును మనము తెలుసుకోవాలనే ప్రభు వాటిని రాసి ఉంచాడు. మరి చొక్కా గురించి ఏం రాసి ఉంచారు? అసలు ఈ చొక్కా సంగతి ఏంటి? చొక్కా తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు కదా. చొక్కాలు అందరికీ తెలుసు. రకరకాలుగా కుట్టించుకుంటారు. కొంతమంది చొక్కాలు చాలా టైట్గా కుట్టించుకుంటారు, కొంతమంది లూజుగా కుట్టించుకుంటారు. టైట్గా కుట్టించుకునేటువంటి వాళ్ళు ఏంటంటే ఆ శారీరక ఆ యొక్క బలాన్ని చూపించాలని, లేదంటే కండలను చూపించాలని కొంతమంది జిమ్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ జిమ్ చేసేటప్పుడు కండలు వస్తూ ఉంటాయి కదా, ఆ కండలో కనపడాలని ఈరోజు టైట్ బట్టలు ఏంటంటే ఆకారం అంతా కనపడతా ఉంటుంది. ఆ విధంగా టైట్ బట్టలు వేసుకుంటానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది మాకు ఎందుకంటే గాలాడాలి, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుండు అన్నట్టుగా లూజ్ అయినటువంటి చొక్కాలని ధరిస్తూ ఉంటారు. ఈ విధంగా రకరకాల చొక్కాలు వేసుకుంటారు. కొంతమంది చూడండి, మరి చర్చిల్లో ఫాదర్లు కానీ కొన్ని డినామినేషన్లు అంగీలు వేసుకుంటారు కదా, నిలువుట అంగీలు, పైనుంచి కింద వరకు అంగీలు వేసుకుంటారు. ఒక రకంగా ఇక్కడ అలాంటి చొక్కా గురించే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ చొక్కా అంచులంట దేవాలయమును నిండుకొనెను అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ చొక్కా సంగతి ఏంటి? ఈ చొక్కా నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ అంగీ నుంచి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలని ప్రభు రాసించారో దీన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొన్ని మర్మయుక్తమైనటువంటి మాటలని మీ ముందుకు తీసుకొచ్చి నా అంశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చొక్కా ఇంగ్లీష్లో రోబ్ అని పిలిచారు. రోబ్ అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక అంగి, నిలువుటంగి ఏదైతే ఉందో దాన్ని రోబ్ అని ఒక మాటని అక్కడ రాసినట్లుగా చూస్తారు. అంగి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలకించినట్లయితే నిర్గమాకాండంలోకి వెళ్తే దీని గురించి కొంత వివరణ అక్కడ రాయబడి ఉంది. జాగ్రత్తగా ఆలకించండి. మీ దృష్టి అంతా కూడా నా మీద కేంద్రీకరిస్తేనే ఈ వాక్యం అర్థమైంది. చాలా నిగూఢమైనటువంటి సత్యాలు ఈ చొక్కా అంచులలో దాగి ఉన్నాయి. జాగ్రత్తగా ఆలకిద్దాము, పరిశీలిద్దాము, ఆ సత్యాన్ని గమనిద్దాం. ఓకేనా? నిర్గమాకాండానికి వచ్చేప్పటికే నిర్గమాకాండాన్ని మనము కొన్ని భాగాలుగా మనం విభజించుకొని చదువుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించాడు, ఒక భాగంగా మనం చూడొచ్చు. రెండోది అలాగ నడిపించుకుంటూ వెళ్తా సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలను ఇచ్చినట్లుగా అదొక భాగాన్ని మనం చదువుతున్నప్పుడు, మూడోదిగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేకి దేవుడు ఆ పరలోక దర్శనం చేత ఆయనకి చూపించినట్లుగా ఈ భూమి మీద ఆ నమూనా ఏదైతే ఉందో దాన్ని భూమి మీద నిర్మించమని మోషేకి చెప్పాడు. అలాగా ప్రత్యక్ష గుడారంలో ఏవేవి ఉండాలి, ఎలాంటి పనిముట్లు ఉండాలి, ఎలాంటి వస్తువులు ఉండాలి, ఆ క్రమం, ఆ ఆర్డర్ ఏదైతే ఉందో అదంతా కూడా మోషేకి చెప్పాడు దేవుడు. ఆ మోషేకి చెప్పినప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, దానికి ముందుగా ఆవరణం కదా, అది ఆవరణము, బయట ఆవరణం అనుకోండి ఈ మందిరం, తర్వాత
మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలము, ఇక్కడ నేనున్నది అతి పరిశుద్ధ స్థలము అనుకోండి. ఈ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు తయారు చేయాలి మోషే. ఈ ప్రత్యక్ష గుడారములో ఆవరణములో ఉండేటువంటి వస్తువులు ఏముండాలి, అలాగే తర్వాత పరిశుద్ధమైనటువంటి స్థలములో ఎలాంటి పనిముట్లు ఉండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్, ఒక క్రమాన్ని మోషేకి చెప్పాడు. ఏముంటాయి పరిశుద్ధ స్థలంలో? దీపస్తంభం ఉంటుంది, అవునా? దీపస్తంభము స్తంభం ఉంటుంది, సముఖపు రొట్టెలు, బల్ల, బలిపీఠము. తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వచ్చేప్పటికే, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేప్పటికే దేవుని యొక్క మందసము అది ఏ విధంగా తయారు చేయబడాలో దేవుడు చెప్పాడు. దానిపైన ఒక సింహాసనము దేవుడు ఉండటానికి ఆ కృపా సింహాసనాన్ని అక్కడ తయారు చేసి, అక్కడ కెరూబుల మధ్య అటు ఇటు 2 దేవదూతలు కెరూబులు ఆ యొక్క సింహాసనాన్ని కప్పినట్లుగా దాన్ని మొత్తం కూడా దేవుడు తయారు చేయమని చెప్పేసి చెప్పాడు. దేవునికి మోషేకి చెప్పాడు ఈ విధంగా తయారు చేయమని. పౌలు గారు అంటారు, ప్రత్యక్ష గుడారములు ఉన్నటువంటి పనిముట్లను బట్టి అసలు ప్రభు అక్కడే ఉండాలని ఎందుకు కోరుకున్నాడు? ఆ ప్రత్యక్ష గుడారములోనే దేవుని మందసము పైన ఉన్నటువంటి ఆ కరుణాపీఠం ఏదైతే ఉందో, ఆ కరుణాపీఠాన్ని కప్పుతున్నటువంటి కెరూబుల మధ్య ఉండాలని దేవుడు ఎందుకు ఆశించాడు? అంతకుముందు ఇవేమీ లేనప్పుడు దేవుడు జనుల మధ్య నివసించలేదా? వారి మధ్య ఉండలేదా? ఉన్నాడు. మరి ఎందుకు ఇక్కడ ఈ ప్రత్యక్ష గుడారాన్నే తయారు చేసి అందులో ఏమేమి ఉండాలి ఇవన్నీ కూడా ఎందుకు ఉంచాడు? అక్కడే నేను ఉంటానని చెప్పేసి దేవుడు ఎందుకు చెప్పాడు? మోషే, నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను, కరుణాపీఠం మీద నేను నిన్ను కలుసుకుంటాను అని దేవుడు ఎందుకు చెప్పాడు అని పౌలు గారే ఒక సందర్భంలో అన్నప్పుడు, ప్రియులారా గమనించండి, అంతకుముందు దేవుడు ఈ ప్రత్యక్ష గుడారం లేనప్పుడు కూడా ఉన్నాడు. తన జనులతో ఆయన నివసించాడు, తన జనులతో ఆయన మాట్లాడాడు. అయినప్పటికీ దేవుడు దీన్ని ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు తయారు చేయమనంటే, ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిముట్టుని మనం చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక దీపవృక్షము కానివ్వండి, సముఖపు బల్ల కానివ్వండి, ఆ రొట్టెలు కానివ్వండి, ఆ బలిపీఠము కానివ్వండి, ప్రత్యక్ష గుడారము, కరుణాపీఠము, ఇవన్నీ కూడా తయారు చేసినటువంటి ఆ పనిలో వాటిని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఒక్కొక్క వస్తువు నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు యొక్క ముంగుర్తు, యేసు ప్రభును గూర్చినటువంటి ఆనవాళ్ళు ప్రతి ఒక్క వస్తువులో మనం చూసినట్లుగా మనము గ్రహించగలిగినట్లుగా దేవుని వాటిని తయారు చేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్క పనిముట్టుని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏ విధంగా వస్తాడు, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలి, ఆయన వస్తే ఏం చేస్తాడు, ఆయన యొక్క మరణం ఏ విధంగా ఉంటుంది అని అన్నీ కూడా ప్రతి ఒక్క వస్తువులో ఆయన దాచాడు. వాటిని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అందులో ఎవరు కనపడతారు అంటే క్రీస్తు ప్రభు ఆయన కనపడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేసిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి యాజకత్వం చేసేటువంటి వారిని దేవుడు ఒక వంశాన్ని, ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు కదా. ఆ గోత్రంలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం ధర్మాన్ని ప్రభు చెప్పిన తర్వాత మొట్టమొదటి ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఎవరో చెప్పండి, హై ప్రీస్ట్ ఎవరు? మొట్టమొదటి అహరోను కదా. అహరోను ప్రధాన యాజకుడిగా నియమించిన తర్వాత కొంతమందిని యాజకులుగా ఒక బృందాన్ని దేవుడు చెప్పినట్లుగానే ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని పరిచర్య చేయడానికి కొంతమందిని ఉంచారు. అయితే ప్రధాన యాజకుడు మాత్రమే అతనికి ఆ పరిశుద్ధ స్థలములో, అంటే అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేటువంటి అవకాశం, వెళ్ళాల్సినటువంటి బాధ్యత. ఎవరు పడితే వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. ఎవరైనా వస్తే చచ్చిపోతారు, దేవుని యొక్క ఉగ్రతకి లోనైపోయి వెంటనే చచ్చిపోతారు. కాబట్టి ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒకసారి ప్రజల పక్షాన, తన పక్షాన ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి రక్త ప్రోక్షణ అర్పించాలి.
పాప క్షమాపణ నిమిత్తమై దాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ప్రధాన యాజకుడు కొన్ని బలిలర్పించినటువంటి రక్తాన్ని తీసుకొచ్చి ప్రోక్షించాలి. దాన్ని యాంకపూర్ అని పిలుస్తారు, డే ఆఫ్ అటార్నమెంట్ అని పిలుస్తారు. అయితే అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? సంవత్సరానికి ఒక్కసారే రావాలి. ఆ ప్రధాన యాజకుడు కనుక లోపలికి వెళ్ళినప్పుడు, అతని ఉద్దేశాలు తప్పుగా ఉన్నప్పుడు, అతని ఆలోచనలన్నీ తప్పుగా ఉన్నప్పుడు, అతని ప్రవర్తనలో ఏమన్నా లోపం ఉందంటే వెంటనే లోపల ఉన్నటువంటి వ్యక్తి లోపలే చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని బయటికి లోపలికి వెళ్తున్నప్పుడే అతనికి తాడు కట్టేవాళ్ళు. ఎక్కడైనా పొరపాటు ఉంటే అతనిలో వెంటనే చచ్చిపోయాడు కాబట్టి లాగేసేవాళ్ళు. సరే, ఆ విధంగా ఎట్లా ఆనవాళ్ళు ఉండేది? ఆయన బతికున్నాడో చచ్చిపోయాడో, లోపలికి అన్నటువంటి వ్యక్తి ఉన్నాడో లేదో అన్న విషయాన్ని ఏ విధంగా తెలుసుకుంటారో అంటే, ప్రధాన యాజకునికి ఒక వస్త్రధారణ చెప్పాడు దేవుడు. ఎట్లా పడితే అట్లా వస్త్రాలు ధరించుకొని వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడికి ఒక వస్త్రధారణ ఏంటంటే, అతనికి తలపాగా ఉంటుంది, తలకు ఒక పాగా, అది ఏ విధంగా తయారు చేయాలో దేవుడు చెప్పాడు. తర్వాత ఒక నిలువుటంగి, ఒక సన్న నారతో నేయబడినటువంటి ఒక తెల్లటి నిలువుటంగిని లోపల వేసుకుంటారు. దానిపైన ఇంకొక అంగి ఉంటుంది. మొదటిగా ఏంటి? లోపల తెల్ల అంగి, ఓకే, నిలువుటంగి ఒకటి ధరిస్తారు. దానిపైన నీలము రంగుతో, నీలం అంటే ఏంటి? బ్లూ రంగు కదా, బ్లూ రంగుతో అంతా ఒకసాటే, అంటే ఏకరీతిగా పేనినటువంటి అల్లినటువంటి ఒక నిలువుటంగిని దానిపైన ధరిస్తారు. అంటే ఒక టీషర్ట్ని కనుక మనం ఏ విధంగా అయితే పైనుంచి తొడుక్కుంటామో ఆ విధంగా తొడుక్కోవటం, తల పెట్టేసి తొడుక్కుంటే కింద వరకు ఒకే అంగి, దాని బ్లూ అంగి తొడిగేవాళ్ళు. నీలపు రంగు అంగీని తొడిగేవారు. దానిపైన ఇంకొక అంగి వేసేవాళ్ళు. ఈ ఛాతి మీద ఈ చెస్ట్ మీద ఒక ప్లేట్ ఉండేది, ఒక బ్రెస్ట్ ప్లేట్ అని ఉండేది. దేవుడు చెప్పాడు ఆ ప్లేట్లో ఎలాంటి ఉంచాలి, ఏమేమి ఉంచాలి అవన్నీ కూడా చెప్పాడు. అదంతా మీరు చదువుకున్నట్లయితే నిర్గమకాండంలో అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చెప్పటం కాదు కానీ, ఇప్పుడు ఈ అంగి ఏదైతే బ్లూ అంగి వేసుకున్నారు చూసారా, ఆ బ్లూ అంగి చివరిలో, ఆ చివరన అంచు అని పిలుస్తాం కదా, చివరన ఏమని పిలుస్తాం? అంచులు. చీరలు కొనేటప్పుడు కూడా ఆడవాళ్ళు అంచులు చూస్తారు కదా. పెద్ద అంచు చూపించాడు అనుకో, చిన్న అంచులు లేవా అంటారు. చిన్న అంచులు చూపించారండి, కాదండి పెద్ద అంచులు ఏం లేవా అంటారు. అంటే వారికి అది చూపిస్తూ ఇది వాళ్ళకి నచ్చిన ఏదో చూస్తూ ఉంటారు. అంటే అంచులు ఉన్నటువంటి చీరనే ఇష్టపడతారు కదా ఎక్కువగా, అంతేనా? ఇష్టపడతారు. అయితే ఇక్కడ అంచు, ఆయన వేసుకున్నటువంటి బ్లూ కలర్తో ఉన్నటువంటి, ప్రధాన యాజకుడికి వేసినటువంటి బ్లూ కలర్తో నేసినటువంటి ఆ అంగీకి కింద అంచున దేవుడు చెప్పాడు ఒక దానిమ్మ పండును ఉంచమన్నాడు. అంటే ఒక దానిమ్మ పండు అంటే న్యాచురల్గా మనం తినేటువంటి దానిమ్మ పండు ఉంటాయి కదా, ఆ పండు ఒరిజినల్గా పండు కాదు, ఆ విధంగా తయారు చేయమన్నాడు. దానిమ్మ పండుల్ని తయారు చేయమన్నాడు. ఏ విధంగా అంటే 3 కలర్స్తో, ఒక సన్నని నారతో 3 కలర్స్తో ఒక దానిమ్మ పండును తయారు చేసి ఆ అంగీకి వేలాడదీయమన్నాడు. మీకు అర్థమవుతుందా నా మాటలు? నిలువుటంగి చివరిలో అంచులో దేవుడు ఏం చెప్పాడంటే దానిమ్మ పండును వేలాడదీయమన్నాడు. ఆ దానిమ్మ పండుని ఎలా తయారు చేయాలంటే 3 కలర్స్ చెప్పాడు ప్రత్యేకంగా. ఆ 3 కలర్స్ ఏంటంటే, ఒక కలర్ వచ్చేసి నీలం. చెప్పండి ఏం కలర్ అది? ఒక నీలం కలర్. నీలం అంటే ఏందో చెప్పే కదా, బ్లూ కలరు. రెండోది వచ్చేసి దోమం అన్నాడు. దోమం అంటే పర్పుల్ కలర్ అనమాట. దోమం అంటే తెలుసు కదా, పర్పుల్ కలర్. అమ్మ ఏంటి? పర్పుల్ కలర్, దోమం. మూడోది వచ్చేసి రక్తవర్ణము అన్నాడు. రక్తవర్ణము అంటే ఏంటి? రక్తవర్ణం అంటే రక్తం ఎలాగుంటుంది? ఎర్రగుంటుంది కదా, ఎరుపు రంగు అనమాట. ఓకే, ఎరుపు రంగు. ఈ 3 రంగులు కలిగినటువంటి సన్నని దారంతో వాళ్ళు ఏం చేయమన్నాడంటే దానిమ్మ పండును తయారు చేసి ఆ నిలువు టంగు కిందన వాటిని వేలాడదీయండి అన్నాడు. అట్లాగా 2 దానిమ్మలకి మధ్యలో ఒక బంగారపు బెల్లు ఏదైతే ఉందో, అంటే గంట. ఓకే,
రెండు దానిమ్మ పండుల మధ్యలో ఒక గంటను వేలాడదీయమన్నాడు. ఆ విధంగా అంగీ చుట్టూ కూడా ఆ విధంగా వేలాడదీయమని దేవుడు చెప్పాడు. ఆ అంగీ కింద అంచున. మీకు అర్థమవుతుందా? ఓకే. ఆ విధంగా దేవుడు ప్రధాన యాజకునికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ చెప్పినప్పుడు ఆ అంగీ చివరన ఈ విధంగా చేయమని చెప్పాడు. అయితే ఈ 3 రంగులనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? దానిమ్మ పండును ఆకారంలో ఈ 3 రంగుల నీలము, ధూమ్రము, అదేవిధంగా రక్తవర్ణము కలిగినటువంటి ఈ 3 రంగుల్ని ఎందుకు తయారు చేయమన్నాడు? ఈ 3 రంగుల్ని ఎందుకు ఉపయోగించమన్నాడు? ఆ 2 దానిమ్మల పండుల మధ్య ఆ గంటను ఎందుకు వేలాడదీయమన్నాడు? బంగారపు గంటకి సాదృశ్యం ఏంటి అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మనం చెప్పుకున్నట్లుగా ఆ చొక్కా యొక్క అంచు దేవాలయం నిండుకొనును అన్నప్పుడు, ఇదిగో ఈ ప్రధాన యాజకుడు హై ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రధాన యాజకుడు వేసుకున్నటువంటి ఈ అంగీకి సాదృశ్యంగా కనపడతా ఉంది. ఈ అంగీ చివరన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దానిమ్మ పండుల మధ్య గంటని దేవుడు వేలాడదీయమన్నప్పుడు, ఇప్పుడు ఒకసారి చూద్దామా అదే మాట ఎక్కడుంది అంటే నిర్గమాకాండము 28వ అధ్యాయము 33వ వచనంలో ఆ మాటలన్నీ దేవుడు చెప్పాడు. జాగ్రత్తగా ఆలకిద్దాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 33వ వచనంలో ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి. చూద్దాం. దాని అంచున చుట్టూ నేల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి మధ్య వాటి నడుమున బంగారు గంటలను. ఏ అంగి అంటే ఇది? నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు అది ఒక్కొక్క బంగారు గంట ఈ 2 దానిమ్మ పండ్ల మధ్యలో ఉండాలని దేవుడు చెప్పాడు. చాలమ్మా. ఇప్పుడు ఈ అంగి ప్రధాన యాజకుడే కదా ధరించాల్సింది, ఇంకే యాజకుడు ధరించడానికి లేదు. ఇప్పుడు చూడండి, హెబ్రీయుల పత్రికలోకి వెళ్ళండి. హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి అంగి, ఈ అంగీకి కింద ఏముండాలో దేవుడు చెప్పినప్పుడు ఇక్కడ ప్రధాన యాజకుడిగా ఎవరు కనపడుతున్నారో చూద్దాం. ఇక్కడ చూడండి, 7వ అధ్యాయం 26వ వచనంలో పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికల్లో ఒక మాటను రాశారు. చూడండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కళంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే ఎత్తైన వాడును, కాదు ఎక్కడికి వెళ్ళిపోయా మళ్ళీ. ఆకాశ మండలముల కంటే ఎత్తైన వాడును. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. అది ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు? ఇట్టి ప్రధాన యాజకుడు. ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ఎవరి గురించి చెప్పాడంటే యేసు ప్రభుని గురించి చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభుని గురించి చెప్తూ ఈ మాటను రాశాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. అంటే యేసు ప్రభుని ఏ విధంగా పోల్చాడంటే ప్రధాన యాజకుడిగా పోల్చాడు. ఇదే మాటను హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనే 8వ అధ్యాయం 1-2 వచనంలో కూడా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి అది చాలమ్మా. ఇట్టి ప్రధాన యాజకుడు అన్నటువంటి మాట యేసు ప్రభువుని ఇక్కడ ప్రధాన యాజకుడుగా ఆయన సూచించాడు. ఎవరో? పౌలు గారు. ఇప్పుడు ప్రధాన యాజకుడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనపడుతూ ఉన్నప్పుడు
ఆ ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి అంగి, అదే కదండి మాట్లాడుకుందాం మనం. ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి అంగి ఇప్పుడు ప్రధాన యాజకుడిగా క్రీస్తు ప్రభు కనపడుతూ ఉన్నప్పుడు ఆయన కూడా అంగి వేసుకుంటారు కదా. ఇప్పుడు యేసు ప్రభు వేసుకున్నటువంటి అంగి కింద ఏమేమి ఉండాలి? మనం చెప్పుకున్నట్లుగా 2 అంటే దానిమ్మ పండ్లను, ఆ రెండేసి దానిమ్మ పండ్ల మధ్య ఒక బంగారపు గంటను వేలాడదీయమని చెప్పేసి దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఒక దానిమ్మ పండుని ఏ విధంగా తయారు చేయమన్నాడు అంటే 3 రంగులు చెప్పాడు. ఒకటి నీలము, ధూమ్రము, రక్తవర్ణములు అంటే ఎరుపు రంగు. ఈ 3 రంగులతో తయారు చేయబడినటువంటి ఒక దానిమ్మ పండును ఆ అంగీ కింద ఉంచమన్నాడు. ఈ 3 కలర్లు ఎందుకు ఉపయోగించారు? యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా కనపడతా ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి ఆ వస్త్రధారణలో ఆయన కూడా ఆ నిలువుటంగి వేసుకున్నప్పుడు ఆ నిలువుటంగి కింద అంటే ఈ అంగి దేవుడు యేసు ప్రభు ధరించినట్లుగా మనము ఆలోచన చేసినప్పుడు ఒక దానిమ్మ పండుకు ఉపయోగించినటువంటి నీలము రంగు, మొట్టమొదటిగా నీలము రంగు ఎందుకు ఉపయోగించడం జరిగిందంటే, నీలము రంగు, బ్లూ రంగు క్రీస్తు ప్రభు ఉన్నతుడు అని తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్నతుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది నీలము రంగు. యేసు ప్రభు అందరికన్నా ఉన్నతుడుగా కనపడుతూ ఉన్నాడు. మీరు ఎవరినైనా ప్రపంచంలో చూసుకోండి, ఎవరిని చూసుకున్నా ఆయనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు కానీ గొప్ప ఉద్దేశాలు ఏవైతున్నాయో ఆ గొప్పతనం అంతా కూడా ఆ గొప్పతనాన్ని బట్టి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వారికంటే అందరికంటే ఉన్నతుడుగా ప్రభు ఇక్కడ కనపడుతున్నాడు. అందుకనే అత్యున్నతుడు అని ఉంది మాట. అత్యున్నతుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నతుడు. హెబ్రీ భాషలో ఉంది ఎల్యోన్ అని కనపడుతూ ఉన్నాడు. ఎల్యోన్ అంటే ఆయన ఉన్నతుడు. ఆయనకి మించినటువంటి వాళ్ళు, ఆయనకి సరిపోయినటువంటి వాళ్ళు, సరి సమానమైనటువంటి వారు ఏ ఒక్కరు కూడా లేరు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, ఉన్నతములో మహోన్నతుడు అంటే ఆయన. అర్థమైందా? మహాగణుడు అని పిలుస్తారు. తర్వాత సర్వోన్నతుడు, ఉన్నతంలో అంటే సర్వములో ఉన్నటువంటి వాటిలో ఆయన ఉన్నతుడు, సర్వోన్నతుడు, అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని ఆసీనుడైనటువంటి దేవుడు. ఆయనకి మించినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఈ భూప్రపంచంలో కానీ ఎక్కడ కూడా పరలోకంలో కూడా లేరు. ఆయన ఉన్నతుడు. ఒక ఆయన బస్సులో వెళ్తూ ఉన్నాడంటే, ఆయన బస్సులో ఆయన పక్కన ఒక పాస్టర్ గారు బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. ఈ మధ్య ఏంటో బైబిల్ చదువుతూ ఉంటుంటే యేసుప్రభుని ఆరాధిస్తుంటే మరి వాళ్ళకి ఏమవుతుంది ఏంటో కానీ తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా చెడగొట్టాలనో ఏదో ఒకటి మరి వాళ్ళకి ఏంటో బాధ, ఆ విధంగా హింసిస్తూ ఉన్నారు కదా. ఈ వ్యక్తి పక్కన యేసుప్రభు తెలియనటువంటి వ్యక్తి కూర్చున్నాడు. బైబిల్ చదువుతూ ఉంటుంటే ఇతను ఎలా డిస్టర్బ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని అంటే ఈ పాస్టర్ గారిని పిలిచాడు. ఒక్కసారి కిటికీలో నుంచి బయట చూడు అన్నాడు. కిటికీలో నుంచి బయట చూస్తే కాసేపు బస్సు ఆగింది అక్కడ. కిటికీలో నుంచి బయట చూడమంటే ఒక పెద్ద 70 అడుగుల విగ్రహం కనపడుతుందంట. చూసానంట, అది ఎంత తెలుసా? 70 అడుగులు. మా దేవుడు 70 అడుగులు అని చెప్పేసి చెప్పాడంట. చూసావా మా దేవుడు ఎలా ఉన్నాడు? 70 అడుగులు, ఎంత పెద్దోడు చూడు అని చెప్పేసి చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, నీకు ఆ విగ్రహం కనపడతా ఉంది, కానీ నాకు ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కనపడుతున్నాడు అన్నాడంట. అంటే దేవుడు అన్నటువంటి వాడు మనుషుల చేత చేయబడినటువంటి వాడు దేవుడు కాదు, ఏ రోజుకి కాదు. మనుషులను తయారు చేసినటువంటి వాడే దేవుడు అవుతాడు. కానీ ఆ విగ్రహం ఎంత ఎత్తుందన్నది కాదు. కానీ ఆ విగ్రహాన్ని ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా, లేదంటే కొంతమంది తయారు చేస్తేనే కదా అంత హైట్ విగ్రహం తయారు చేయబడింది. అంతేగాని ఆకాశం నుంచి ఊడిపడింది అక్కడ. ఆకాశం నుంచి ఊడిపడితే ఓకే, దాని గురించి మనం ఆలోచన చేయాలి.
అంత 70 అడుగులు ఉన్నటువంటి విగ్రహం అక్కడ ఉందంటే ఎవరో ఒకరి చేత ఒక చేతులు నిర్మించాయి కాబట్టి ఆ విగ్రహం అక్కడ ఉందని చెప్తూ, రెండో మాటగా ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఒకవేళ బహుశా నీ ఉద్దేశం ప్రకారము దేవుడు ఈ 70 అడుగులు ఎంత ఎత్తుగా ఉన్నాడు, మా దేవుడు ఎంత ఎత్తున్నటువంటి దేవుడిని మేము ఆరాధిస్తున్నామని చెప్తే, మా దేవుడు ఎంత పెద్దోడు తెలుసా అన్నాడంటే, ఒక 100 అడుగులు ఉంటాడా, 90 అడుగులు ఉంటాడా అని చెప్పేసి అన్నాడంట. మా దేవుడు ఆకాశంలో సింహాసనం వేసుకొని కూర్చుంటే ఈ భూమి ఆయన పాదపీఠానికి కూడా సరిపోదు అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆకాశం ఆయన సింహాసనం అయితే ఈ భూమి మీద మనం ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి ఆయన పాదాలు పెట్టుకోవటానికి కూడా సరిపోదు బాబు. ఆయన అత్యున్నతుడు. భూమి ఆకాశములు మహా ఆకాశముల పట్టరానటువంటి దేవుడు. ఆయన అనంతుడు, అపరిమితమైనటువంటి దేవుడు. ఎలా కొలుస్తావు నువ్వు? మా దేవుడు ఉన్నతుడు, అందరికన్నా ఉన్నతుడు. ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి స్థలములలో ఉండేవాడు. అందుకనే ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది 6వ అధ్యాయములో అద్వితీయమైనటువంటి దేవుడు. అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇంకా ఆయనకి మించినటువంటి వారు లేరండి. ఇంకా ఆయనే సమానము, ఆయనకి ఆయనే ధీటైనటువంటి వ్యక్తి, ఆయనకి ఆయనే సరిపోల్చదగినటువంటి వాడు. ఇంకెవ్వరు కూడా ఆయనతో సరిపోల్చదగినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఆయన అద్వితీయుడు అన్న విషయాన్ని తేటగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన ఉన్నతుడు. ఈ నీలము రంగు దేనికి సాదృశ్యం? నీలపు రంగునే ఎందుకు ఆ దానిమ్మ పండును తయారు చేయడానికి ఉపయోగించమన్నాడు దేవుడు అంటే, నేను ఉన్నతుడిని అని తెలియచేయటానికి. లేదంటే ప్రజలందరూ తెలుసుకోవాలి, ఆ దారమును బట్టి ఆ రంగును బట్టి తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నతుడు అన్నటువంటి మాటని ప్రపంచానికి తెలియచేయటానికి ఆ కలర్ను ఉపయోగించమని దేవుడు చెప్పాడు. రెండో కలర్ ఏం ఉపయోగించమన్నాడు? దానిమ్మ పండుకి తయారు చేయమన్నాడు కదా. రెండో కలర్ ఏమని చెప్పా? ధూమ్రము. చెప్పండి ఏంటి? ధూమ్రం అంటే పర్పుల్ కలర్. ఈ ధూమ్రం అనేటువంటి కలర్ దేనికి సాదృశ్యం కనపడతా ఉందంటే, యేసు ప్రభు రాజు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజుకు గుర్తుగా కనపడతా ఉందన్నమాట. చూడండి, రాజులు ఎవరైనా సరే పూర్వకాలంలో కానీ ఇప్పుడున్నటువంటి కొంతమంది రాజులను కూడా మనము ఆ రాజు కుటుంబంలో పుట్టినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ఈ రాయల్ కలర్ను ఉపయోగిస్తాం. అంటే ఈ ధూమ్రము అన్నటువంటి కలర్ని ఉపయోగిస్తారు. వాళ్ళ వస్త్రధారణలో ఈ కలర్ ఖచ్చితంగా ఉంటుందంట. ఈ ధూమ్రం అనేటువంటి కలర్ రాజులు ఎక్కువగా ఉపయోగిస్తారు. వాళ్ళ యొక్క రాయల్టీని, కొంతమంది మోనార్కులు మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి ఆ రాజులు ధరించేటువంటి ఆ రాజకుమారులు కానీ వారు ధరించేటువంటి వస్త్రంలో ఈ కలర్ ఉంటుంది. ధూమ్రం అనేటువంటి కలర్ ఖచ్చితంగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క రాజసమును, వాళ్ళ యొక్క రాయల్టీని వాళ్ళు కనపరుచుకుంటారు. దానికి చిహ్నంగా ఈ కలర్ను ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఈ కలర్ను ఉపయోగించుకోమన్నాడంటే, దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రాజు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఈ లోక సంబంధమైనటువంటి రాజులకి మించినటువంటి రాజు ఆయన, ప్రభువులకు మించినటువంటి ప్రభు. ఆయన పరిపాలకుడు. ప్రభు అంటే ఎవరో? పరిపాలించేటువంటి వారినే ప్రభు అంటాం. ఆయన రాజు. ఆయన రాజసంని ఇక్కడ కనపడుతూ ఉన్నప్పుడు ఆ కలర్కి ఆయన రాజసం ప్లస్ ఆయన రాజు అన్నటువంటి మాటని ఇక్కడ తేటగా మనకి కనపడుతుంది. అందుకని యేసు ప్రభు పుట్టినప్పుడు కొంతమంది జ్ఞానులు బెత్లెహేములో ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఈ ప్రపంచంలో చాలామంది పుట్టిన తర్వాత రాజులు అయ్యారు, అంతేగా. కానీ పుట్టుకతోనూ రాజునైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకే ఒకడు, మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. పుట్టుకతోనే రాజుగా పుట్టాడు ఆయన. అందుకని యేసు ప్రభువుని కనుక్కోవటానికి, ఆయన గుర్తుపట్టడానికి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆ జ్ఞానులు, అపార జ్ఞానం కలిగినటువంటి, జ్ఞాన సంపద కలిగినటువంటి ఆ జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చి, అయా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఈ రోజున 2వ క్లాసు 2 సార్లు తప్పిన వాళ్ళు,
10వ తరగతి 10 సార్లు తప్పినటువంటి వాళ్ళు యేసు ప్రభు గురించి ఏదో, బైబిల్ గురించి వాళ్ళకి ఏదో తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు కదా. మాకు అంతా తెలుసు అన్నట్టుగా, బైబిల్ ఏదో బాగా చదువుతున్నట్లుగా, బాగా అర్థమైనట్లుగా వాళ్ళు ఈ రోజున బైబిల్ మీద, దేవుని మీద, యేసు ప్రభు మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం తెలుసాయా మీకు? నువ్వు చదివింది ఎంత? నీ జ్ఞానం ఎంత? 2వ తరగతి కూడా సరిగ్గా చదువు ఉండవు, లేదంటే 10వ తరగతి 10 సార్లు తప్పుంటావు. నీకేదో బైబిల్ గురించి అపారమైనటువంటి జ్ఞానం కలిగినట్టుగా బైబిల్ మీద నువ్వు బురద చల్లటం ప్రయత్నిస్తావా? నువ్వెంత? నీ జ్ఞానం ఎంత? యేసుప్రభు గురించి నీకు తెలుసా? బైబిల్లో ఏం తెలుసుకున్నావు నువ్వు? ఎవరో చెప్తున్నారని చెప్పేసి వాళ్ళ మాటలు చెప్పి ఆ మాటలు తీసుకొచ్చి కాపీ పేస్ట్ అనమాట. వీళ్ళు కూడా ఏదో ఒకటి మాట్లాడాలని ప్రభు మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, మతోన్మాదులు ఈ రోజున చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి. కానీ యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన రాజుగా పుట్టాడని నిర్ధారించి ఆయన వెతుక్కుంటూ వచ్చారు. ఎవరో తెలుసా? ఖగోళ శాస్త్రవేత్తలో, నక్షత్రాలను అధ్యయనం చేసేటువంటి అపరిమితమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి మేధావులు యేసు ప్రభుని రాజుగా గుర్తించారు. ఆయన ఎత్తుక్కుంటూ వచ్చారు ఒంటెల మీద. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని సాష్టాంగపడి ఆయన ఆరాధించటానికి, ఆయన పూజించటానికి, ఆయన మహిమపరచటానికి. అంతటి జ్ఞానవంతులే వస్తే నువ్వేంటో మిడిమిడి జ్ఞానంతో దేవుని ప్రశ్నిస్తావా? ఆయన రాజు. అందుకని దానికి గుర్తుగా ఈ కలర్ను కూడా దేవుడు ఉపయోగించమని చెప్పాడు. యేసుప్రభు ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన తర్వాత, మీ అందరికీ తెలుసు, ఆడవాళ్ళు ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత యేసుప్రభు పక్కనే మనం తిరుగుదాము, ఆయన పక్కనే తిరుగుతూ ఉంటుంటే ప్రతిరోజు కూడా మనం అందరం కూడా తిన్న తర్వాత ఒక 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి యేసుప్రభు చేతులు పెడితే ప్రతిరోజు వాటిని ఆశీర్వదించి మన కడుపు నిండా మనకి, మన బిడ్డలకి చక్కగా తినొచ్చు, కుటుంబం అంతా కూడా ఇక్కడ పడి తినొచ్చు అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేసి భర్తను పిలిచారు. బాబు ఇటు రండి. ఏంటమ్మా? ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? మనం యేసుప్రభుని రాజుని చేసేద్దాం అనుకున్నారు. యేసుప్రభుని రాజుని చేస్తే ఇంకా ఆయన రోజు కూడా మనకి ఆహారం పెట్టేస్తాడు. ఆయన చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెడితే చాలు, ఇంకా ఆయన మన కడుపార అన్నం పెడతాడు. కాబట్టి ఆయన రాజుని చేసేద్దాం, మీరు అడవిలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కొమ్మని తీసుకురండి, కిరీటం ఇలా ఆయన పెట్టేద్దామని చెప్తే, ఆడవాళ్ళకి నేను చాలా చెప్తూ ఉంటాను, బాగా వాళ్ళకి శ్రమ ఏంటో తెలుసా? వంట లేదంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం కదా. రాత్రి మా అమ్మ అంటుంది, ఏం వండాలి అంటుంది. ఏం వండుదామమ్మా? చిరాకు పడుతుంది. పొద్దునుండి సాయంత్రం ఉండి ఏం వండాలో మాటికి వంటల దగ్గర తలనొప్పి అయిపోయింది. ఏం వండయో ఏమి లేదు. వంట ఆడవాళ్ళకి చాలా తట్టగా ఉంటుంది. అది లేదమ్మా, ప్రభుత్వం వారు ఒక కొత్త పథకాన్ని పెట్టారు. రోజు మీ ఇంటికి మధ్యాహ్నం ఒక 6 గిన్నెలతో ఉన్నటువంటి ఒక క్యారేజీ, అలాగే సాయంత్రం కూడా ఒక పూట డిన్నర్కి ఒక క్యారేజీ పెద్ద గిన్నెలు పంపిస్తున్నారు. ఇది కొత్త పథకం అంటే ఆడవాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. గంతులేస్తారు కదా, మా ఓటు మీకేనండి ఇక అంటారు. తిరిగిలేదు ఇక. ఆ పథకం కనుక పెడితే గవర్నమెంట్ వాళ్ళు వండుకునే పని లేదు, దండుకునే పని లేదు, చాలా హ్యాపీగా గంతులేస్తారు. ఇక్కడ యేసు ప్రభు కూడా ఆ విధంగా ఎప్పుడైతే పెట్టారో, ఆడవాళ్ళు ఆ విధంగానే ఆలోచించేసి పురుషుల్ని పిలిచి ఆ విధంగా ప్రోత్సహించినప్పుడు వాళ్ళు ఆ కిరీటాన్ని, ఆ చెట్టు కొమ్మని తీసుకొచ్చి కిరీటాన్ని వేసి దేవుని దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా అన్నాడు. ఏంటి బాబు ఇటు వచ్చారు? ఏం లేదు ప్రభువా, నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాం, ఈ కిరీటాన్ని నీకు ధరింపచేసి నిన్ను రాజుని చేద్దాం అనుకుంటున్నాం అంటే, దేవుడు వాళ్ళ యొక్క మాటల్ని పక్కన పెట్టేసి త్రోసిపుచ్చి అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు యేసుప్రభు అలా త్రోసిపుచ్చి వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనందరం కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నేను ఆల్రెడీ రాజునే, మీరెవరు నన్ను రాజు చేయడానికి? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారు. ఏమంటే మేము ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్తున్నామండి అని చెప్పేసి అన్నారు. సరే, ఎట్టాగొట్టాగా మనకి ఒక పర్మిషన్ వచ్చింది, ఆయన ముందు నిలబడ్డాం. ఏంటి అమ్మా ఇలా వచ్చారు బాబు, ఏంటి ఇలా వచ్చారని చెప్తే, ఏమైంది మిమ్మల్ని ముఖ్యమంత్రి చేద్దామని వచ్చామండి అంటే ఆయన ఏమంటాడు? ఆల్రెడీ నేను ముఖ్యమంత్రినే, ఇంక మీరేంటి నన్ను ముఖ్యమంత్రిని చేసేది? మీరు గుర్తు పెడితే చాలు, నేను ముఖ్యమంత్రిని అని మీరు గుర్తెరిగితే చాలు, నేను ముఖ్యమంత్రినే ఆల్రెడీ, మీరు చేయాల్సి అక్కర్లా అంటారు.
యేసు ప్రభు కూడా అక్కడ చెప్పినటువంటి మాట అదే, మీరు నన్ను రాజుగా చేయాల్సినటువంటి పరిస్థితి కాదు, నేను ఆల్రెడీ రాజునే, నేను పుట్టుకతోనే రాజుని, నేను మీరు గుర్తుపడితే చాలు అని అక్కడి నుంచి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఆయన రాజు, ఆయన రాజరికానికి మనం లోబడితే చాలు, ఆయన పరిపాలనకు మనకు లోబడితే చాలు. ఆయన యొక్క రాజు, ఆయన నా పరిపాలకుడు, నన్ను పోషించేవాడు, నన్ను సంరక్షించేవాడు అని చెప్పేసి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఆయన పరిపాలన సుభిక్షమైనటువంటి పరిపాలన, శాంతియుతమైనటువంటి పరిపాలన, నీకు శాంతి సమాధానాన్ని ఇవ్వటానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు గుర్తుపడితే చాలు ఆయన రాజు అని. కాబట్టి యేసు ఆ దానిమ్మ పండును తయారు చేయడానికి రెండో రకం దారాన్ని, ఈ ధూమ్రము అన్నటువంటి ధూమ్రం అన్నటువంటి ఆ కలర్ని ఎందుకు ఉపయోగించమన్నారంటే, ఆ ధూమ్రం అనేటువంటి కలర్, పర్పుల్ అన్నటువంటి కలరు యేసు ప్రభు రాజు అన్నటువంటి రాజు అని జ్ఞాపకానికి మనకి తీసుకొస్తానికి ఆయన ఆ కలర్ను ఉపయోగించుకోమన్నాడు. మూడో కలర్ ఏంటి? ఎరుపు రంగు, రక్తవర్ణము, ఎరుపు రంగును ఎందుకు దేవుడు ఉపయోగించుకోమన్నాడంటే, ఎరుపు రంగు రక్తమునకు సాదృశ్యంగా కనపడుతూ ఉంటుంది. రక్తము ఎర్రగా ఉంటుంది. దానికి ఎరుపు అన్నటువంటి మాట బైబిల్ మనం చూసినప్పుడల్లా క్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ ఎరుపు రంగు దారాన్ని ఉపయోగించమని చెప్పాడు దేవుడు. ఎందుకు అంటే, ఎరుపు రంగు మీరు చూస్తున్నప్పుడు కూడా శిలువ రక్తానికి, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు మన కొరకు వచ్చి ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు, రక్తాన్ని కార్చాడు ఈ లోకంలో, భూమి మీద అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనిషి పాపాన్ని కొని తెచ్చేసుకున్నాడు కదా, పాపం వలన ఏం పోగొట్టుకున్నాడంటే ప్రాణం పోగొట్టేసేసుకున్నాడు. మరణం వచ్చేసింది, ప్రాణం పోయింది. ఇప్పుడు ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే, ఒక మనిషిలో ప్రాణం ఎక్కడ ఉంటుందంటే, ఒక ఆవిడ చెప్పింది కిడ్నీలో ఉంటుంది పాస్టర్ గారు అన్నారు. ఒకసారి నేను ఒక ఆవిడని అడిగాను, ప్రాణం ఎక్కడ ఉంటుందంటే గుండెలో ఉంటుంది అని చెప్పేసి అంది. గుండెలో, కిడ్నీలో, ఊపిరితిత్తుల్లో, లివర్లో ఉంటుందా ప్రాణం? చెప్పండి, ఎక్కడ ఉంటుంది ప్రాణం? రక్తంలో ఉంటుంది. చూడండి, యాక్సిడెంట్లు జరిగినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు రక్తం అంతా పోయిందమ్మా, ప్రాణం పోయింది అంటారు కదా. రక్తం పోకోకుండా చూడాలి, ముందు కట్టేస్తారు, రక్తం పోకోకుండా అక్కడ గట్టి పట్టుకుంటారు. కారణం ఏంటంటే రక్తంలో ప్రాణం ఉంది. రక్తం అంతా పోయిందనుకో ప్రాణం పోద్ది, అంతే కదా. కాబట్టి ఈ రక్తం వలన ప్రాణం పోయింది కాబట్టి మరలా తన ప్రాణాన్ని పెడతానికి యేసుప్రభు రక్తాన్ని ఎందుకు చిందించాడంటే, తన ప్రాణాన్ని పెడటానికి. తన ప్రాణాన్ని పెడటం వల్ల మనుషులు మరలా తిరిగి జీవము వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రాణం పోయిందంటే రక్తం పోయిందని చెప్తాము. యేసుప్రభు రక్తాన్ని కార్చాడు అంటే ఏం పెట్టాడని అర్థం? ప్రాణాన్నే పెట్టేశాడు. ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంది కాబట్టి యేసయ్య రక్తాన్ని పెట్టాడంటే తన ప్రాణాన్ని పెట్టేశాడు. మనందరి కొరకు సిలువలో ఆయన బలి అయిపోయాడు. ఆ త్యాగానికి చిహ్నముగా కనపడేలాగున దేవుడు ఏం చెప్పాడంటే, ఈ రక్తం అనేటువంటి దారాన్ని మీరు, ఈ భూప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మనిషి కోసం ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు స్వప్రయోజనాల కోసం, వాళ్ళ కుటుంబంలో ఏవో సమస్యల వలన బ్రతికేసేసారు. ఆ సమస్యను తీర్చుకోవటమే వాళ్ళ వల్ల చాలా ప్రయత్నాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం కదా. చాలా ప్రయత్నాలు చేసి మనుషుల కోసం చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎప్పటి వరకు కూడా మనుషుల కోసం మేము వచ్చాము, మనుషుల కోసం మేము చనిపోయాము, మనుషుల కోసం ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. కానీ యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే, జనులందరి కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి తరతరాల్లో పుట్టేటువంటి మానవాళ్ళందరి కోసం, వాళ్ళ పాప ప్రక్షాళన నిమిత్తమై తన ప్రాణాన్ని బలియాగముగా ఆయన ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఎర్రటి దారాన్ని ఎందుకు దేవుడు ఉంచమన్నాడంటే, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన త్యాగానికి నిదర్శనంగా కనపడతా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ
దానిమ్మ పండులో ఉపయోగించినటువంటి 3 రకాల కలర్స్, ఒకటి నీలం రంగు, రెండోది ధూమ్రము, మూడోది రక్తవర్ణములు. ఈ మూడిటిని దేవుడు ఉపయోగించి ఒక దానిమ్మ పండును తయారు చేసి ఆ అంగీ కిందన వేలాడి తీయమన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఈ అంగీ కింద, అంటే ఈ చొక్కా అంచు దేవాలయమును కప్పింది, దేవాలయము నిండుకుంది అన్నప్పుడు, యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా కనపడుతున్నప్పుడు ఆ ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి నిలువుట అంగీకి కింద దానిమ్మ పండులు పెట్టినప్పుడు ఆ దానిమ్మ పండును నీలము, ధూమ్రము, రక్తవర్ణములతో కలిగినటువంటి 3 కలర్స్తో ఆ దానిమ్మ పండును తయారు చేయమన్నప్పుడు నీలం రంగు దేవుడు ఉన్నతుడు అని తెలియజేస్తూ ఉంది. రెండోది ధూమ్రము అనేటువంటి కలర్ యేసు ప్రభు రాజు అని కనపడుతూ ఉంది. మూడోది రక్త వర్ణము అనేది యేసు ప్రభు బలియాగమునికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఈ మూడిటిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఈ మూడిటి కలిగినటువంటి ఆ చొక్కా కిందకి ఎవరైతే ఉంటారో వారు క్షేమముగా, భద్రంగా దేవుని యొక్క కాపుదలతో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సంఘానికి దేవుడు అంటే, ఇప్పుడు ఈ దేవాలయము సంఘానికి సాదృశ్యంగా కనపడుతున్నప్పుడు సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే ఏంటి? కొంతమంది చెప్తారు మా సంఘం గొప్పదండి, మా సంఘంలో సభ్యత్వం కావాలా. కొంతమంది రిజిస్ట్రేషన్లు ఉంటాయి, తర్వాత ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది మెంబర్షిప్ అని, రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక బుక్ పెట్టి మెంబర్షిప్ ఇలాంటివి కూడా రకరకాల చేస్తూ ఉన్నారు. అదే సంఘం అంటే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ రకరకాల సంఘాలు ఉన్నాయి. మా సంఘం పేరు పలానండి, మా సంఘం పేరు పలానండి అని చెప్పేసి. కానీ నిజమైనటువంటి క్రీస్తు సంఘం ఒకటి ఉంది. ఆ క్రీస్తు సంఘంలో ఏ సభ్యత్వం కలిగినప్పుడు కూడా మనందరం క్రీస్తు యొక్క శరీరములో అవయవములుగా ఉన్నాము, ఆయన సంఘముగా మనము ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ సంఘములో ఎవరైతే ఉంటారో, ఆ సంఘం అనేటువంటి దేవాలయంలో ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఆయన యొక్క చొక్క ఆ దేవాలయాన్ని కప్పి ఉంచిందంట. అంటే ఎవరో రక్షించబడతారు, ఎవరో రక్షించబడి దేవుని సంఘములకు వస్తూ ఉన్నారు. సభ్యత్వమా లేదంటే మరొకటి కాదు. యేసుప్రభు యొక్క సంఘములో ఎవరు చేర్చబడుతూ ఉన్నారు అంటే, జాగ్రత్తగా గమనించండి, వినండి ప్రియులారా. ఈ నీలము రంగు అనేది అంటే దేవుని యొక్క సర్వోన్నతుణ్ణి ఆరాధించుతూ యేసుప్రభు యొక్క రాజరికానికి లోబడి క్రీస్తు ప్రభు రక్తం కింద ఎవరైతే ఆ క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి క్రీస్తు ప్రభు రక్తం ద్వారా తమ పాపాలను, తమ జీవితాలను కడుక్కుంటారో వారు మాత్రమే రక్షించబడి సంఘములోకి చేర్చబడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అత్యున్నతమైనటువంటి దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. క్రీస్తు ప్రభువుని మనం రాజుగా చేర్చుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మనము కడగబడాలి. వాళ్ళే యేసు ప్రభు యొక్క సంఘములోకి చేర్చబడతారు. అలా సంఘం మీదకి దేవుని యొక్క చొక్కానంట కప్పిందంట, చొక్కా అంచు కప్పింది. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ దానిమ్మ పండుకి మధ్యలో ఏం వేలాడదీయమన్నాడు? రెండవదిగా బంగారపు గంటను వేలాడదీయమన్నాడు. అంతేనా? ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి ఆ అంగీకి దానిమ్మ పండులు పెట్టమన్నాడు. రెండు దానిమ్మ పండు మధ్య ఒక గంటను వేలాడదీయమన్నాడు. ఈ గంటకు సాదృశ్యం ఏంటి? గంట ఎందుకు కట్టమన్నాడు? ఆ బంగారపు గంటను ఎందుకు దేవుడు కట్టమన్నాడు అంటే, జాగ్రత్తగా గమనించండి. యాక్చువల్గా అయితే ఆ గంట గనగనగన మోగుతూ ఉంటుంది కదా. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడని చెప్పాను కదా. వెళ్ళి ఆ బలిని అర్పించేటప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఈ గంట ఏమవుతూ ఉంటుంది? సౌండ్ మోగుతూ ఉంటుంది. మోగుతూ ఉన్నాడు. బయట ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారు, రే గంట మోగుతుందా? అయితే అయ్యగారు బతికే ఉన్నాడులే అనుకుంటారు. గంట కనుక ఆగిపోయింది అనుకో, ఏంట్రా శబ్దం వినపడతలేదు, అయ్యగారు చచ్చిపోయారు, ఏం చేద్దాం, బయటికి అంగేసేసి లాగేసేవాడు. ఎందుకు? చచ్చిపోయినటువంటి మళ్ళీ ఆ ప్రధాన యాజకుని తీసుకురావడానికి లోపలికి వెళ్ళడానికి ఎవరికి లేదు, వెళ్తే చచ్చిపోతారు. కాబట్టి లాగేసేవాళ్ళు బయటికి, అయిపోయాడురా అని చెప్పేసి. ఆయనలో ఏ పాపం ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి.
అయితే ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఈ గంటనే దేవుడు ఎందుకు పెట్టమన్నాడు? ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఉంది. ఏంటి తెలుసా? ఈ భౌతిక సంబంధమైనటువంటి ప్రధాన యాజకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఒక రోజున గంట ఆగిపోద్ది, ఏదో ఒక రోజున గంట ఆగిపోద్ది, చచ్చిపోతారు, అప్పుడు లాగేయాల్సిందే. లేదంటే బాగున్నప్పటికి కూడా ఒకరోజు చచ్చిపోతారు కదా, గంటలు ఆగిపోతాయి. కానీ పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా మనకున్నప్పుడు ఆయన గంట ఆగిద్దా? ఆగదు. కారణం ఏంటి తెలుసా? ఆయన నిరంతరము నిత్యము జీవము కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ఎప్పుడు సజీవుడిగానే ఉంటాడు. భౌతిక సంబంధమైనటువంటి ప్రధాన యాజకులు ఒక రోజున గంట ఆగిపోద్దేమో, కానీ నా యేసయ్య ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ఆయన గంట మోగుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన నిత్యము, నిన్న, నేడు, ఏకరీతిగా నిరంతరము ఆయన జీవిస్తున్నటువంటి దేవుడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నిరంతరం ఉన్నటువంటి దేవుడు. పూర్వకాలము నుంచి శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రేమను మనపైన చూపిస్తున్నటువంటి దేవుడే, మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. ఆయనకి చావు ఉందండి? లేదు. అందుకనే నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. మోషే అడిగాడు, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నావు ప్రభువా, మంచిదే, అక్కడికి వెళితే నీ అడ్రస్ అడుగుతారు, నేనేం చెప్పను? ఇప్పుడు మనకు ఒక అడ్రస్ ఉంటుందిగా, ఎవరైనా వెలిగినప్పుడు నీ అడ్రస్ ఏంటంటే గబిక్కి నేను తీస్తాం మనం, చెప్పండి మన అడ్రస్ ఎక్కడ ఉంటుంది? చెప్పండి అమ్మా. ఎవరో ఒక చోటకి వెళ్ళారు, మీ అడ్రస్ ఏంటండి చూపించండి అంటే ఏమంటాం? అదే కండ్రికే. ఏం చూపిస్తాం? ఆధార్ కార్డు కదా. ఆధార్ కార్డు అన్నిటికీ ఆధారం అయిపోయిందా? ఆధార్ కార్డు మీద చూపిస్తాం, ఇదిగో నా అడ్రస్, నా పేరు, నా పుట్టినరోజు చూసుకోండి అని చెప్పి చూపిస్తాం. ఇప్పుడు దేవుణ్ణి మోషే అడిగాడు, అయ్యా నీ అడ్రస్ ఏంటి, నువ్వెవరు అని అడిగితే నేనేం చెప్పాలంటే ఆయన ఆధార్ కార్డు చూసి చూపించాడు మోషేకి. మోషే నేను ఉన్నవాడును అనువాడును, చెప్పు వెళ్ళే అన్నాడు. నాకు చావు లేదు, నన్ను సృష్టించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నటువంటి అమరత్వం కలిగినటువంటి దేవుణ్ణి అని దేవుడు చెప్పాడు. ఆయన నిరంతరము ఉండేటువంటి దేవుడు. ఆయన నిరంతరము మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు యేసు ప్రభు. మన పట్ల ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి బలి అర్పించి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలం మీద ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? టాబర్నకల్. దాన్ని ఏంటి? ప్రత్యక్ష ఏంటమ్మది? మందసం. ఆ మందసం మీద ఆయన చమురేవాడు, వెళ్ళి దాన్ని చమరాలి. వాళ్ళ పాప ప్రక్షాళన జరగడానికి ప్రధాన యాజకుడు తన నిమిత్తమో తన జనుల నిమిత్తమై రక్తాన్ని తీసుకొని పాత్రలోకి వెళ్ళి ఆ చమిరేటువంటిది ప్రధాన యాజకుడు చేసినప్పుడు మానవాళ్ళకందరూ కూడా అక్కడ పాప క్షమాపణ వచ్చేది. అది శాశ్వతమైనది కాదు, దానికి పరిష్కారం లేదు. కానీ యేసు ప్రభు ఒక్కసారి మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయనే బలి అయిపోయాడు, 2 ధర్మాలు చేశాడు. ఆయనే గొర్రె పిల్లగా ఆయన చనిపోయాడు, వధించబడ్డాడు. ప్రధాన యాజకుడిగా ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళాడు, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవాలయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ దేవాలయంలోకి, అతి పరిశుద్ధ స్థలములోకి ఆయన రక్తాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ చమ్మిరినట్టుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు కూడా ఆయన ప్రధాన యాజకుడిగా మనకున్నాడు. ఆయన చేస్తున్నటువంటి బాధ్యత ఏంటి తెలుసా? దేవుని యొక్క కుడి పార్శ్వమును కూర్చొని మనందరి నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు ఆయన ప్రార్థన చేస్తావో తెలియదు, కానీ నాకు సమయం లేదని చెప్తామేమో, కానీ దేవుడు మాత్రము ప్రతి క్షణం మన గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అందుకని ఆ గంట ఎప్పుడు కూడా ఆగేది కాదు. ప్రియులారా గమనించండి, ఆ గంటను ఎందుకు కట్టమన్నాడు? అంగీ కంటే దానికి సాదృశ్యంగా ఏం కనపడుతూ ఉందంటే, భౌతిక సంబంధమైనటువంటి ప్రధాన యాజకులు ప్రత్యక్ష గుడారంలో వాళ్ళ ధర్మాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఒక రోజున గంట ఆగిపోయేటువంటి ప్రమాదం ఉండొచ్చేమో, కానీ ఏదో ఒక కారణం చేత నా యేసయ్య ప్రధాన యాజకుడికి కనపడుతున్నప్పుడు ఆయన వస్త్రానికి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఆ గంట ఏదైతుందో, ఆ బెల్ ఏదైతుందో అది ఎప్పటికీ కూడా ఆగదో. ఆయన నిత్యము ఉన్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అలాంటి అంగి దేవాలయాన్ని నిండుకొని ఉన్నది. ఇప్పుడు ఈ అంగీలో ఉన్నటువంటి ప్రభావం ఏంటి? ఈ అంగీలో ఉన్నటువంటి మహిమ ఏంటి? ఓకే, అంగీ గురించి తెలుసుకున్నాం. ఈ అంగీలో
ఏంటి అసలు ఏం మహిమ ఉంది, ఏం ప్రభావం ఉంది అంటే ఆ అంగీలో స్వస్థత ఉంది. మొట్టమొదటిగా ఈ అంగీ ఎలా కనపడతా ఉందంటే ఈ 3 రంగులు దానిమ్మ పండ్లు మనం పరీక్షిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్ కనపడతా ఉంది, దేవుని యొక్క దైవత్వము మనకు అక్కడ కనపడతా ఉన్నప్పుడు ఈ బెల్లు దేవుని యొక్క యాక్టివిటీకి కనపడతా ఉంది. ఆయన ఎప్పుడు ఉండేటువంటి దేవుడు అని సాదృశ్యంగా ఈ బెల్లు కనపడతా ఉన్నప్పుడు ఈ అంగి అంతా కూడా మనము జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని యొక్క దైవత్వాన్ని మనకు ప్రత్యక్షంగా కనపరుస్తూ ఉన్నప్పుడు రెండోది దానిలో స్వస్థత ఉంది. ఇప్పుడు అంగీని పట్టుకున్నటువంటి వాళ్ళు స్వస్థత నొందారు అన్నటువంటి వారిని ఒకరు చెప్పండి బైబిల్లో ఎవరన్నారు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా కదా. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ దేవుని యొక్క చొక్కాన్ని పట్టుకుంది, ఆయన వస్త్రాన్ని పట్టుకుందే. మార్కు సువార్తలను అంటే వస్త్రపు చెంగును పట్టుకొని స్వస్థత వచ్చిందని చెప్పాడు మార్కు గారు. మత్తయ్య గారు ఏం చెప్పారు తెలుసా? ఆ వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే, అంటే చెంగు ముట్టింది, చెంగు ముట్టంగానే ఆవిడకి ఏమొచ్చిందంట? ఆ రక్తధార ఏమైపోయింది? కట్టయిపోయింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే సాదాసేదమైనటువంటి విషయం కాదు. అది చెప్పుకోవటానికి చాలా సులువుగా ఉంది, కానీ ఆడవాళ్ళకి బాగా తెలుసు దాని యొక్క పెయిన్ ఎలా ఉంటుందో. బహుశా అందరూ కూడా విడిచిపెట్టి ఉంటారు. ఆ 12 సంవత్సరాల నుంచి ఈ రోగం పోదా నీకు, ఇంకెన్ని సంవత్సరాలు అమ్మాయి ఈ రోగం, ఎన్ని సంవత్సరాలు నేను భరించాలని బహుశా తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఉంటారు. ఒకవేళ మ్యారేజ్ అయితే, వివాహం అయితే భర్త కూడా రోగం తగ్గిన తర్వాత రా వెళ్ళిపో అని చెప్పేసి విడిచిపెట్టేసి ఉండొచ్చేమో. లోపల ఉంటేనేంటో లోపల భయంకరమైనటువంటి పరిస్థితి, ఇంట్లో బయటకు వస్తేనేంటో బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో పూర్వ దినాల్లో అలాంటి రోగం ఉన్నటువంటి బయట తిరగటానికి వీల్లేదు. బయట తిరిగితే ఆ వ్యక్తిని చంపేయాలి రాళ్ళతో కొట్టి. అందుకని బయటికి రావడానికి సాహసించేవాళ్ళు కాదు. రకరకాల ప్రయత్నాలు చేసింది, రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందని బైబిల్లో ఉంది. ఆ మాట మీరు చదువుకోండి, మత్తయి సువార్తలో ఉంటుంది 9వ అధ్యాయంలో. రకరకాల డాక్టర్ల పూర్వ దినాల్లో గర్భిణీ స్త్రీలు ప్రసవించేటప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? మంత్రశాలలు ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ప్రసవించినప్పుడు వారిని పిలిస్తే వాళ్ళు వచ్చి డెలివరీ చేసేవాళ్ళు, లేడీసే ఉండేవాళ్ళు, స్త్రీలు. కానీ వైద్యులకు ఎవరు ఉండేవాళ్ళు తెలుసా? పురుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ పురుషుల దగ్గరికి వెళ్ళి నాకు 12 సంవత్సరాల నుంచి నా బాధ ఇదండి అని ఆడవాళ్ళు పురుషుల్లో ఉన్నటువంటి డాక్టర్కి చెప్పాలంటే ఎలా ఉంటుంది? కొంచెం ఇబ్బెట్టిగా ఉంటుంది, సిగ్గుపడతారు, అవమానకరంగా ఉంటుంది, కొంచెం చెప్పడానికి ఇష్టపడరు. కానీ అనేకమైనటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తన బాధని చెప్పటానికి కూడా ఆవిడ వెనకంజాలి చెప్పింది, తిరిగింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, అయినా పోటలా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఎవరు చెప్పారు? యేసు ప్రభు గొప్పతనాన్ని తెలుసుకుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చే స్వస్థత, విడుదల ఉంది అన్న విషయాన్ని తెలుసుకుంది. ఒకరోజు రాన వచ్చింది, ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి. ఇంకా ఇంట్లో ఉంటే ఈ అవకాశం కనుక దాటి వెళ్ళిపోతే, నా యేసే కనుక నన్ను దాటి వెళ్ళిపోతే మరొకసారి అవకాశం వస్తుందో లేదో నాకు తెలీదు, దీన్ని నేను ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంది. ఇంటి నుంచి బయటికి రావాలని చెప్పేసి సాహసం చేసింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఆ జనసమూహంలో, విస్తారమైనటువంటి ఆ జనసమూహంలో అలా కింద నుంచి వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకితే చాలు నాకు స్వస్థత వస్తుంది అన్న విశ్వాసంతో వెళ్ళింది. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది. ఆ మాటను చదువుకుందాం ఒకసారి. రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఆయన పై వస్త్రమును ముట్టితే చాలు నేను బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఎక్కడ పట్టుకుందంట? చెంగేనే కదా, వస్త్రపు చెంగుని పట్టుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. స్వస్థత వచ్చిందా రాలేదా? వెంటనే వచ్చేసింది. వస్త్రపు చెంగును పట్టుకుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో ఆయన వస్త్రపు చొక్కా అంచు దేవాలయమును నిండుకొనును అన్నప్పుడు ఆ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. అందుకని ఈ రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ విశ్వాస నేత్రాలతో, విశ్వాసముతో కూడినటువంటి ఆ మనసుతో ఆవిడ ఏం చేసిందంటే ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంది. ఆయనలో ఆ వస్త్రపు చెంగులో ఉన్నటువంటి మహిమ, ఆ వస్త్రపు చెంగులో ఉన్నటువంటి ప్రభావం వెడలి ఆవిడకి ఏమొచ్చేసింది? స్వస్థత వచ్చింది. అంటే ఆ చొక్కాలో ఏముంది? మహిమ ఉంది. ఆ వస్త్రాల్లో మహిమ ఉంది.
ఆయన ధరించినటువంటి వస్త్రంలో ప్రభావం ఉంది. అందుకే అంటున్నాడు, నాలో నుండి ప్రభావము వెడలింది. ఎవరు నన్ను టచ్ చేశారు అని దేవుడు యేసుప్రభు అక్కడ చెప్పినట్టుగా మనం మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులరా, మన జీవితాల్లో వచ్చినటువంటి ఒక అస్వస్థత కానివ్వండి, ఒక రోగమే కానివ్వండి, ఒక అనారోగ్య సమస్య కానివ్వండి, ఒక శ్రమ, ఒక శోధన మన జీవితాన్ని శాసిస్తూ ఉన్నప్పుడు మనం కూడా విశ్వాస నేత్రాలతో, విశ్వాసంతో ప్రభువుని పట్టుకోగలిగితే, ఆయన వస్త్రాన్ని పట్టుకోగలిగితే మనకేముంది? స్వస్థత ఉంది. ఆయన వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు మనకు స్వస్థత వచ్చింది. ఇంకా ఎవరైనా వస్త్రపు చెంగుని పట్టుకున్నారా బైబిల్లో? ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి, యాకోబు గారికి చెప్పండి. ఇంకెవరైనా యేసు ప్రభు వస్త్రపు చెంగుని పట్టుకొని స్వస్థత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీయండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం గిన్నెసరతు దేశంకి వచ్చినప్పుడు అక్కడ జనులు యేసు ప్రభును గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతం ప్రదేశాలన్నిటి కూడా యేసు ప్రభు వచ్చాడని చెప్పేసి ఆ వర్తమానాన్ని పంపి ఎవరినంట? రోగులందరినీ ఆయన దగ్గరికి తీసుకొచ్చి వీరిని అబ్బా ఏమంటున్నారండి? వాళ్ళందరూ అందరిని తీసుకొచ్చారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? యేసుప్రభు, నీకు టైం ఉండదు. ఒక్కొక్కరి మీద చేతులేసి ప్రార్థన చేయాలంటే నీకు అంత సమయం ఉండదు, అంత శ్రమ నీకు అక్కర్లా. నువ్వు ఒక పర్మిషన్ ఇవ్వు ప్రభువా. ఏంటి అంటే, నీ వస్త్రపు చెంగుని ముట్టనివ్వయా. వేడుకున్నారంట యేసుప్రభుని, అయ్యా నీ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టేటువంటి ఆ పర్మిషన్ అయ్యా చాలు అని చెప్పేసి ఏమయ్యారంటే, ముట్టిన వారందరూ స్వస్థత వచ్చిందా రాలేదా? ముట్టిన వారందరూ కూడా ఏమైపోయారు? స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, దైవజనుడిగా మీ అందరూ చెప్తా ఉన్నాను, నీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్య, నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క సవాలు, నీ హృదయంలో నువ్వు నీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘర్షణ పోవాలంటే నువ్వు చేయాల్సిందేం తెలుసా? కృంగిపోకూడదు, బలహీనపడటం నేర్చుకోకూడదు. కానీ విశ్వాసముతో ఎవరైతే ప్రభువుని గట్టిగా పట్టుకుంటారో, ప్రభు చొక్కాని, ఆయన యొక్క వస్త్రాన్ని ఎవరైతే పట్టుకుంటారో అక్కడ స్వస్థత ఉంది. విశ్వాసంతో పట్టుకుంది 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, స్వస్థత వచ్చింది. విశ్వాసంతో రోగులందరూ యేసుప్రభు యొక్క చెంగును పట్టుకున్నారు, ఆ వస్త్రపు చెంగును. వారందరూ, రోగులందరూ కూడా స్వస్థపరచబడినట్లుగా మనందరం లేఖనంలో చూడగలుగుతూ ఉన్నాము. ఆయన ధరించినటువంటి వస్త్రంలో ఏముందంటే మహిమ ఉంది, ప్రభావం ఉంది, స్వస్థత ఉంది. అలాంటి వస్త్రము అంట దేవాలయపు, ఆ వస్త్రపు చెంగు దేవాలయాన్ని నిండుకుందంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని యొక్క వస్త్రము దేవాలయాన్ని నిండుకుంది అని ఉంది. దేవాలయాన్ని నిండుకుందని ఉందా, లేదంటే బ్రాందీ షాప్ నిండుకొని ఉందా అన్నాడా? దేవాలయం కదా. దేవాలయాన్ని నిండుకొని ఉందన్నాడా, సినిమా థియేటర్ మీద నిండుకొని ఉందన్నాడా? దేవాలయమే. దేవుని యొక్క వస్త్రపు చెంగు, ఆయన చొక్కా చెంగు దేవాలయాన్ని నింపుకుందంటే మనందరం కూడా ఏమై ఉండాలా? దేవుని యొక్క దేవాలయమై ఉండాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరూ కూడా దేవుని యొక్క సంఘముగా, ఆయన యొక్క దేవాలయముగా ఉండాలి. అందుకని చెప్పాడు, మనము దేవుని చేత, నీ దేహము దేవుని చేత అనుగ్రహింపబడి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మనికి నిలయమై ఉంది. మనందరం ఎలా ఉన్నాం? దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఎవరైతే దేవుని ఆలయముగా ఉన్నారో ఆయన ఆలయము మీద దేవుని యొక్క వస్త్రపు చెంగు నింపిద్ది. అంతేగాని ఆయన ఖాళీ చేసే దేవుడు కాదు, నింపిద్ది. లోకము నిన్ను ఖాళీ చేసేస్తుంది, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నింపుతాడు. బహుశా ఇప్పటి వరకు లోకానుసారంగా తిరిగి, లోక మర్యాదలను అనుసరిస్తూ, లోక ఆశల వైపు తిరిగి నువ్వు ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే దేవుని దగ్గర రా. దేవుడు చేసేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? నిన్ను నింపుతాడు.
ఎక్కడైతే ఖాళీ అయిపోయావో, బహుశా అనారోగ్య సమస్యలతో నువ్వు ఖాళీ అయిపోయావేమో, దేవుని ఆలయముగా దేవుని దగ్గరికి వస్తే ఆయన వస్త్రపు చెంగు దేవాలయాన్ని నింపిద్ది. కాబట్టి నిన్ను నింపుతాడు ఆరోగ్యముతో. ఒకవేళ శాంతి లేక, నెమ్మది లేక అనేక చోట్లకి వెళ్ళాను, అక్కడికి వెళితే తాయిత్తు కడితే నాకు శాంతి వస్తుందని, అక్కడికి వెళితే ఆ సాయిబు గారి దగ్గరికి వెళ్తే ఇంకేదో వస్తుందని చెప్పేసి అటు తిరిగాను ఇటు తిరిగాను, లోకం వైపు శాంతి లేదు, సమాధానం లేదు అని సమాధానము శాంతి లేనటువంటి హృదయముతో ఖాళీ అయిపోయావేమో, రా దేవుని దగ్గరికి. ఆయన దేవాలయంలో నిన్ను నింపుతాడు. ఎక్కడైతే ఖాళీ అయిపోయావో, నిందలు, అవమానాలు, నా అన్నటువంటి వాళ్ళే నన్ను నిందిస్తూ ఉన్నారండి, ఈ అవమాన భారాన్ని నేను సహించలేకపోతున్నాను అని చెప్పేసి కనుక నువ్వు అనుకోగలిగితే, దేవుని దగ్గరికి వస్తే నీకు పీస్ ఇస్తాడు, శాంతినిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. అదే మాట మరొక చాటు ఉంటుంది, ఆయన ఇచ్చేటువంటి శాంతి, సమాధానం. ఆయన్ని మాత్రమే నీకు శాంతిని, సమాధానం ఇచ్చాడు. ఎప్పుడో తెలుసా? లోకములో ఉన్నంతకాలము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటువంటి శాంతిని పొందలేవు. ఆయన దేవాలయముగా వచ్చినప్పుడు, ఆయన దేవాలయముగా ఎందుకు ఇక్కడికి రావాలా? ఎందుకు ప్రభు దగ్గరికి రావాలంటే, ఈ దేవాలయములో ఆయన చొక్కా అంచులతో నింపేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిన్ను నింపుతాడు ఆయన. నేను ఖాళీ చేసే దేవుడు కాదు. మనుషులు నిన్ను ఖాళీ చేస్తారు, రాజకీయవేత్తలు నిన్ను ఖాళీ చేస్తారు, ఇంకెవరినైతే నువ్వు నమ్ముకుంటావో వాళ్ళు నిన్ను ఖాళీ చేసేవాళ్ళే. కానీ దేవుడు మాత్రమే నిన్ను నింపుతాడు. చివరికి ఒక మాట చెప్పేసి నేను ముంచా. రోమిలికి రాసినటువంటి పత్రిక 15:13 చదువమ్మా. రోమిలికి రాసినటువంటి పత్రిక 15:13 అది చదివి నేను ముగించా. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా ఏంటంట? మొట్టమొదటిగా సమస్త ఆనందముతోనూ, రెండోది సమాధానముతోనూ మిమ్ములను నింపునుగాక. ఆమేన్ చెప్పండి. ఎవరైతే విశ్వాసముతో, నిరీక్షణతో దేవుని ఆలయముగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగు నిన్ను నింపిద్ది. కాబట్టి నీకేముంటుంది అంటే భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఇక్కడ చెప్తా ఉన్నాడు రోమిలికి రాసినటువంటి పత్రికలో, నీకు ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ రెండు కూడా నీకెక్కడ దొరకవో, నీకెవ్వరు ఇచ్చేది కాదు. ఈ రెండు సమస్త ఆనందముతో, సమాధానముతో నేను నింపుతాడు. అవి రెండు ఉంటే సరిపోదా? లేదండి నాకు నెక్లెస్ కావాలండి, నాకు కొంత నెక్లెస్ ఉంటే బాగుంటుంది, ఆనందం సమాధానం ఉంటే సరిపోద్దా, నా బంగారం కావాలి కదా అంటారేమో ఆడవాళ్ళు. గడిచినటువంటి దినాల్లో మందిరం కోసం ఆ స్థలం మేము తీసుకోవడానికి దేవుని కృపను చూపించాడు. దానికోసం బంగారం అమ్మేసాం. చిన్న నెక్లెస్ అప్పుడు ఏదో జాబ్ చేస్తా నేను సమకూర్చుకున్నా. మాకున్నటువంటి బంగారం అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు అంత బాగున్నప్పుడు ఆ సమకూర్చున్నటువంటి బంగారం అంతా కూడా అమ్మగారు ఓ నిర్ణయానికి వచ్చింది, పెట్టేసే, అమ్మేసే, తాకట్టు వచ్చిన డబ్బులు సరిపోవు, అమ్మేసేద్దాం, మందిరం కడదాం, దేవుని మందిరాన్ని కడదాం, కొన్ని ఆత్మలను రక్షించడానికి దేవుని చేతిలో మనం వాడబడాలి అని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చొప్పున మొన్న ఆ బంగారం మొత్తం అమ్మేసాం. ఒకవేళ బంగారం ఉంటేనే సంతోషం ఉంటుంది అనుకుంటారేమో, బంగారం ఉంటేనే మాకు ఆనందం, సమాధానం అనుకుంటారేమో. కాదు. మనకి నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సమాధానం ఎక్కడ దొరికి తెలుసా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు, ఆయన ఆలయముగా, ఆయన దేవాలయముగాను ఉన్నప్పుడు, ఆయన దేవాలయంలో ఆనందము, సమాధానంతో నింపుతాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను, కప్పేసేసింది, నిండుకొనెను, వెలితి లేదు. దేవుడు నిన్ను నింపేవాడు, దేవుడు నిన్ను నింపేవాడు. మీకు అర్థమైందా? యెషయా ఒక దర్శనాన్ని చూశాడు. 6:1 ఆయన చొక్కా అంచులు దేవాలయాన్ని నింపెను అన్నటువంటి మాట. అసలు ఆ చొక్కా యొక్క
పరిస్థితి ఏంటి, ఎందుకు ఆ మాటను రాయించాడు, అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలనేటువంటి విషయాలన్నింటిని గురించి చాలా క్లుప్తంగా మనందరం కూడా పరిశీలించాం. దాని గురించి మనందరం కూడా తెలుసుకున్నాం. ఆ చొక్క ప్రధాన యాజకుడు వేసుకున్నటువంటి అంగీగా కనపడుతున్నప్పుడు, ఆ ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుతున్నప్పుడు, ఆయన ధరించినటువంటి ఆ చొక్క అంచున దేవుడు చెప్పినటువంటి దానిమ్మ పండ్లను అల్లమన్నాడు, దానిమ్మ పండ్లను తయారు చేయమన్నాడు. ఆ పండును తయారు చేయడానికి 3 కలర్ను ఉపయోగించుకోమన్నాడు. ఒకటి నీల, దోమర, రక్త వర్ణములు అనేటువంటి 3 రంగులను ఉపయోగించమన్నప్పుడు, నీలము దేవుడు ఉన్నతుడు అని తెలియచేయటానికి, దోమరము పర్పుల్ కలరు దేవుడు రాజు అని కనపరుస్తూ ఉంది. 3వది రక్తం అనేది యేసు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం, అని త్యాగానికి చిహ్నముగా కనపడుతున్నప్పుడు ఈ 3 దారముల చేత ఆయన ఒక దానిమ్మ పండును తయారు చేసి అంగీకి చివరన అల్లమని చెప్పాడు. రెండవది, ఆ 2 దానిమ్మల పండు మధ్యలో ఒక గంటని, బంగారపు గంటను ఆయన వేలాడతీయమన్నాడు. ఆ గంటకి సాదృశ్యముగా మనం చెప్పుకున్నాము. నిరంతరము దేవుడు నివసించేవాడిగా మనం కనపడుతూ ఉన్నప్పుడు అలాంటి వస్త్రములు ఏముంది అంటే, ఆ వస్త్రము దేనికి సాదృశ్యంగా కనపడుతూ ఉందంటే దేవుని యొక్క దైవత్వానికి. ఆయన దేవుడు, ఆయన మాత్రమే దేవుడని, ఆయన యొక్క దేవుని యొక్క లక్షణానికి సాదృశ్యం కనపడుతూ ఉన్నప్పుడు, ఆయన యాక్టివిటీకి ఆ గంట కనపడుతూ ఉన్నప్పుడు, రెండోది స్వస్థతకు కూడా అంగీ కనపడుతోంది. ఆయన మహిమ ప్రభావములు ఆయన యొక్క ధరించినటువంటి ప్రధాన యాజకుడు ధరించినటువంటి ఆ వస్త్రములు కనపడుతూ ఉన్నప్పుడు, ఎవరైతే విశ్వాస నేత్రాలతో యేసు ప్రభుని విశ్వాసంతో పట్టుకుంటారో వాళ్ళకు స్వస్థత, విడుదల లభించిద్దని చెప్పినప్పుడు, అనేక మంది యేసు ప్రభు యొక్క చొక్కాన్ని పట్టుకొని, ఆ చొక్కా అంచును పట్టుకొని స్వస్థత పొందినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాము. 3వది, అలాంటి వస్త్రము, అలాంటి చొక్కా అంచు దేవాలయాన్ని కప్పింది, నింపింది అని అంటే, మనందరం కూడా దేవాలయముగా, ఆయన సంఘముగా, క్రీస్తు యొక్క అవయవములుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని నింపుతూ ఉంటాడు. దేనితో తెలుసా? ఆనందముతో, సంతోషముతో, ఆయన సమాధానంతో నింపేవాడిగా మనకి కనపడుతూ ఉన్నాడు. మీకు అర్థమైంది కదా ఇది? మళ్ళీ ఇంటికి వెళ్ళినా కూడా చదువుకోండి. దేవుడు మంచి జ్ఞానమును మీ అందరూ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. యెషయా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు, పరలోక దర్శనాన్ని. నాయన, నీ దర్శనాన్ని అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద అయా మీరు ఆసీనుడైనటువంటి ఆ సింహాసనాన్ని చూశాడు. అలా చెప్పుకుంటూ ప్రభా తన యొక్క పరిస్థితిని నీ ముందు పెట్టాడు, తన జీవితానికి సమర్పించుకున్నాడు. అయా, నేను అపవిత్రత పెదవులు కలిగినటువంటి వాడిని అని చెప్పుకున్నాడు. తన జీవితాన్ని నీ ముందు పెట్టినప్పుడు నాయన అతను పవిత్రపరిచారు, వాడుకున్నారు. అలా ఆ దర్శనాన్ని చూస్తూ ఒక మాటను మీరు రాశారు, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నింపుకొనెను అన్నటువంటి మాటను యెషయా గారు రాసినప్పుడు, అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు అయా మాకు బయలుపరిచినట్టుకే నీకే కృతజ్ఞత ఆస్తుతులు అర్పిస్తా ఉన్నాను. విన్నటువంటి ప్రభా ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రభా వారి వినికిడిలో జాగ్రత్త పరుస్తూ నాయన ధ్యానిస్తూ మరింత దగ్గరికి రావడానికి సహాయం చేయండి. నీ వాక్యంలో ఉన్నటువంటి మర్మయుక్తమైనటువంటి సందేశముల చేత అయా మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపించండి. నీ సత్య సువార్తను ప్రభా తండ్రి మేము గమనించలాగిన సహాయం చేయమని, ఎవరైతే మా ప్రియులు ప్రభా ఇదిగో నాయన నీ సన్నిధానములకు వచ్చారు ప్రతి ఒక్కరిని ప్రభువా నీ చొక్క అంచుతో దేవాలయాన్ని కంపినటువంటి దేవుడు మా అందరిని కూడా ప్రభా కప్పమని ప్రార్థిస్తూ ఉన్నాను. నిజమైనటువంటి శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా కృపను అనుగ్రహించమని, సహాయం ఇచ్చేయమని, కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న పాట పాడుచుండగా కానుకల్ని స్వీకరిద్దాం.